మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రున్ సంహార మాం రక్ష శ్రియం ధాపయ మే ప్రభో. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ సరస్వతీదేవ్య నమః. శ్రీ గురుభ్యో నమః. జిఎంకే టీవీ ప్రేక్షకులకు శుభోదయం. నేటి కాలమాన విశేషాన్ని గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమానం విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం హిమవంత్ ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం తేదీ 13/1/2026 మంగళవారం. సూర్యోదయం 6:31 సూర్యాస్తమయం 5:41 వరకు. తిథి దశమి మధ్యాహ్నం 3:17 వరకు. నక్షత్రం విశాఖ రాత్రి 12:06 వరకు. వర్జం తెల్లవారుజామున 4:36 నుండి 6:24 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:45 నుండి 9:30 వరకు. తిరిగి రాత్రి 10:49 నుండి 11:40 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2:12 నుండి 4 గంటల వరకు. నేటి విశేషం మంగళవారం. అలాగే దుర్గణితం ప్రకారం ఇవాళ రోజు భోగి పండుగ. రేపటి రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి మకర సంక్రమణం ప్రారంభమవుతున్నటువంటి సందర్భంగా ఇవాళ రోజు దుర్గణితాన్ని ఆచరించేటటువంటి వాళ్ళు భోగి పండుగ నిర్వహించుకుంటారు. భోగి పండుగ సందర్భంగా దుర్గణితం వాళ్ళు చీడా పీడా పోవడం వరకు మనకి ఇవాళ రోజు తైలాభ్యంగన స్నానం అని చెప్పేసి చాలా విశేషంగా చేస్తూ ఉంటారు. మనకి నువ్వుల నూనె ఒంటికి రాసుకొని నలుగు పెట్టుకొని నువ్వుల నూనె నెత్తికి కూడా పెట్టుకొని స్నానం చేయటం వలన ఎవరైతే ఇలాగా చలికాలంలో నువ్వులకు సంబంధించి చాలా విశేషంగా చెప్పబడుతుంది అనమాట. దానివలన ఒంట్లో వేడి పుడుతుంది. మనకి వేడి చాలా అవసరం. ఆయుర్వేదం ప్రకారం కూడా నువ్వుల నూనె ఎక్కువగా ఆచరించమంటూ ఉంటారు. తదనుగుణంగానే మనకి చలికాలంలో నాగుల చవితి నాడు కూడా నువ్వులతో చేసినటువంటి చిమ్మిలి ప్రసాదంగా కూడా అందుకనే తినమంటూ ఉంటారనమాట. అందుకని నువ్వుల నూనెతో కనుక ఇవాళ చేయడం వల్ల ఒంటికి ఆరోగ్యపరంగా మంచిది. రెండోది చీడా పీడా పోవడం కోసం అని చెప్పేసి కూడా మనకి పూర్వం నుంచి ఇది ఒక ఆచారంగా పెట్టారనమాట. అలాగా ఈ విధంగా తైలాభ్యంగన స్నానాన్ని ఆచరించడం. అలాగే చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మళ్ళీ సాయంత్రం వేళ భోగి పళ్ళు కూడా పోయడం కూడా ఆచారంగా ఉంటుంది. కాబట్టి దుర్గణితం వాళ్ళు ఇవాళ రోజునే ఈ భోగి పళ్ళు పోయడం అనేటటువంటిది కూడా ఆచరిస్తూ ఉంటారు. అలాగే మంగళవారం సందర్భంగా మనకి ఇందాక ప్రార్థనా శ్లోకంలో చెప్పుకున్నటువంటి శ్లోకం ఏదైతే ఉందో మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువుని సంహార మాం రక్ష శ్రియం ధాపయ మే ప్రభో. ఎవరికైతే శత్రువులు ఎక్కువగా ఉంటారో వాళ్ళు ఈ మంత్రాన్ని ఆచరించడం వలన శత్రువులనే కాదు కానీ మీ ఆఫీసుల్లో ఉద్యోగాల్లో పనిచేసే చోట్ల కూడా మీకు మీ ఓనర్లు కానీ మీ కింద పనిచేసే వాళ్ళతో కానీ మీకు ఎక్కువగా వ్యతిరేక భావన ఉన్నప్పుడు కూడా మనం ఈ మంత్రాన్ని ఆచరించడం ద్వారా అందరూ కూడా మీకు ఆ శత్రు భావన పోయి మనకి మిత్రులుగా మారేందుకు కూడా ఈ మంత్రాన్ని ఆచరించేటువంటి ప్రయత్నం చేయండి. అలాగే మంగళవారం సందర్భంగా ఆంజనేయ స్వామికి తమలపాకులతో పూజాదికలు నిర్వహించుకోవడం ద్వారా కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలు సిద్ధించే అవకాశం ఉంటుంది. కుజగ్రహ సంబంధించినటువంటి దోషం ఉన్నటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలు పాలు మొదలైనటువంటి వాటితో అభిషేకాలు కూడా చాలా చాలా ఉత్తమంగా చెప్పబడుతుంది. అలాగే కుజగ్రహ సంబంధించినటువంటి దోషం ఉన్నటువంటి వాళ్ళు కందిపప్పు కూడా బ్రాహ్మణోత్తరం దానంగా ఇవ్వడం వల్ల కూడా ఆరోగ్యం మెరుగుపరుచుకుందుకి ఉత్తమంగా చెప్పబడుతుంది. అలాగే రేపటి కాలమానం ప్రకారం పూర్వగణితం ప్రకారం భోగి పండుగ, దుర్గణితం ప్రకారం మకర సంక్రాంతి ఏ విధంగా చేసుకోవాలనేటటువంటిది రేపటి కాలమానంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హరి ఓం దశ బ్రహ్మ అర్పణమస్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వర అర్పణమస్తు. స్వస్తి. జ్యోతిష సలహాలకై సంప్రదించండి కోమలాపల్లి చౌడేశ్వరి నందన్ శర్మ, ప్రముఖ జ్యోతిష సిద్ధాంతి, ఆధ్యాత్మికవేత్త. శ్రీ చౌడేశ్వరి జ్యోతిషాలయం, చినరాజుపేట, అనకాపల్లి. ఫోన్ నంబర్ 8500267002.